నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగార్జున సాగర్ హైవేలో ఆగపల్లి దగ్గర హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్ అవుతుందండి. ఎక్సలెంట్ లొకేషన్ ఇది, రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మన దగ్గర వచ్చేసి కంపెనీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ దగ్గర ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకుందాము. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా మీకు న్యూ వీడియో యొక్క అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి, మేము అతి తక్కువ దగ్గరలో ప్రమోట్ చేస్తాము. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను నాగార్జున సాగర్ హైవే అని చెప్పాను కదా, ఒకసారి మనం నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో రూట్ అంతా క్లియర్ గా కవర్ చేసుకొని వెంచర్లోకి వచ్చేసి సార్ దగ్గర ఫర్దర్ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్టు లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ హైవే అనేది చూస్తున్నామండి. ఈ నాగార్జున సాగర్ హైవే అనేది మనకి ఆగపల్లి దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఇక్కడ ఎంట్రన్స్ రాబోతుంది. ఒక్కసారి మనం ప్రాజెక్టు లోపలికి వెళ్ళేసి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారో సార్ దగ్గర ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఒక హెచ్ఎండిఏ వెంచరు, అది కూడా ఆగపల్లి దగ్గరలో నాగార్జున సాగర్ దగ్గరలో ఇది వచ్చేసి మనకి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ అయ్యేటువంటి వెంచర్ సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి మన వ్యూవర్స్కి మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క గుడ్ నేమ్ చెప్తూ మన వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది అండ్ ఎన్ని ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ వచ్చాయన్న విషయం చెప్పండి. నా పేరు శ్రీనివాస్. నేను ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఓకే. గత 18 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. ఓకే. మేము చాలా వెంచర్స్ సాగర్ హైవే మీద, శ్రీశైల హైవే మీద, నాదర్గుల్లో చాలా ప్రాజెక్ట్స్ వేసాము. అవన్నీ కూడా చాలా అప్రిషియేషన్, మల్టిపుల్ అప్రిషియేషన్ 2 times 3 times అయినాయండి. అవును సార్. అంటే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వేసినటువంటి వెంచర్లలో ఆల్రెడీ పబ్లిక్ లీవింగ్ ఉంటున్నారు, అంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం కూడా తెలుసుకున్నాను. అది కరెక్టా కాదా చెప్పండి. 100% కరెక్ట్ అండి. చాలా వెంచర్స్ లో కన్స్ట్రక్షన్ చేసి అందరూ వచ్చి రిసైడ్ కూడా అయ్యారు. ప్లాట్స్ కూడా అప్రిషియేషన్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 times అప్రిషియేషన్ జరిగింది 3 times గత 18 సంవత్సరాల్లో. ఓకే. సో ఇది ఈ వెంచర్ పర్టికులర్గా ఈ వెంచర్ వచ్చేసి మన సాగర్ హైవే ఫేసింగ్ వెంచరు. సాగర్ హైవే నుంచి జస్ట్ 200 meters లోపలికి ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ వెంచర్ సార్. ఓకే. సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఈ వెంచర్ ఎన్ని ఎకర్స్ లో రావడం జరిగింది? ఈ వెంచర్ వచ్చేసి 32 acres లో ఇచ్చామండి. ఓకే. తర్వాత వచ్చేసి 150 square yards నుంచి 333 square yards, 400 square yards వరకు డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 456 ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే, వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, విత్ ఇన్ జస్ట్ లాస్ట్ మంతే మాకు హెచ్ఎండిఏ రెరా ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. ఓకే. అండ్ మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయినాయి. ఓకే, అంటే ఫైనల్ అప్రూవల్ వచ్చిందంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని సూటబుల్ అవుతుంది. 100%. ఓకే 100%. ఓకే. ఇక్కడ వచ్చేసి ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అంటున్నారో అలాంటి వారికి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, ఎందుకంటే నేను వచ్చేటువంటి దారిలో గమనించాను సార్, మనకైతే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండ్ అదేవిధంగా వచ్చేసి ఇబ్రహీంపట్నం ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి గురునానక్ కాలేజ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో మన వెంచర్ లొకేట్ అయిందన్న విషయం చెప్పండి. ఇబ్రహీంపట్నం ఈ వెంచర్కి దగ్గరలో అతిపెద్ద టౌన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్ ఇబ్రహీంపట్నం టౌన్. మనకి ఈ వెంచర్ నుంచి జస్ట్ ఒక 2.5 kilometer డిస్టెన్స్ లో ఉందండి. అండ్ గురునానక్ యూనివర్సిటీ, ఇంతకుముందు గురునానక్ కాలేజ్ ఉండేది, దాన్ని యూనివర్సిటీ చేశారు. గురునానక్ యూనివర్సిటీకి అతి దగ్గరలో ఉంది. ఓకే. సాగర్ హైవే నుంచి 200 meters డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఆగాపల్లి విలేజ్ ని ఆనుకొని మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఉందండి. ఓకే. ఇంకొక విషయం సార్, ఇది మీరు రాగానే మనం ఏదైతే ఇక్కడ వచ్చే దారిలో మీరు చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ నుంచి 330 feet రోడ్ కూడా వెళ్తుందని చెప్పారు కదా, ఒక్కసారి మన వ్యూవర్స్కి ఒకసారి ఆ రూట్ గురించి కూడా చెప్పండి. తప్పకుండా అండి, వెరీ గుడ్. ఆగపల్లి పక్క నుంచి, మన వెంచర్ పక్క నుంచి మన ఫ్యూచర్ సిటీకి పోయే 300 feet రోడ్డు పక్కనే ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఒక్కసారి మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇలాంటి లొకేషన్కి ఏ విధంగా ఇన్ఫాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్స్కి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్న విషయం చెప్పండి. గుడ్. మన వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ అంటే మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి కనెక్టివిటీ. మెయిన్ ఎప్పుడైనా ఒక అప్రిషియేషన్ కావాలంటే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కస్టమర్స్ అప్రిషియేషన్ కావాలంటే రోడ్ కనెక్టివిటీ. మన వెంచర్కి ఒకవైపు 200 feet రోడ్డు, ఇంకోవైపు ఫ్యూచర్ సిటీకి పోయే 300 feet రోడ్డుకి
పక్కన ఉంది. ఓకే. ఫ్యూచర్ సిటీ వచ్చేసి మనకి ఆగపల్లి విలేజ్ నుంచి మన వెంచర్ పక్క నుంచే ఫ్యూచర్ సిటీకి 330 ఫీట్ రోడ్డు ఫ్యూచర్ సిటీ డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఓకే. ఇంకొకటి ఎప్పుడైనా అప్రిషియేషన్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరగా ఉండాలండి మన వెంచర్. ఫస్ట్ కనెక్టివిటీ, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే మన వెంచర్కి దగ్గరలో ఎలిమినేట్లో టాటా ఏరోస్పేస్ అని ఉంది. నెక్స్ట్ హుండై కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది. అలానే బీడీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ బీడీఎల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇబ్రహీంపట్నంలో ఉన్నది. తర్వాత ఆక్టోపస్ ఉన్నది. తర్వాత ఇబ్రహీంపట్నం మీద డిపెండ్ అయ్యి ఒక 200 విలేజెస్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కానీ తర్వాత బిజినెస్ పరంగా కానీ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది కూడా ఇబ్రహీంపట్నంకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మా ఎక్స్పెక్టేషన్ ప్రకారము విత్ ఇన్ 5 years టైంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మేజర్గా వచ్చేసి మనకి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అని చెప్తూ ఉంటాం కదా మనము, అంటే అది ఒక 10 years 15 years బిఫోర్ వచ్చింది. సో అవుటర్ రింగ్ రోడ్ బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మన వెంచర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉన్నాము? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు మీరు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మన వెంచర్ వచ్చేసి 13 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఓకే. అండ్ ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ 30 kilometer డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంది. ఓకే. ఎల్బీ నగర్ నుంచి 30 kilometers, ఎల్బీ నగర్ 30 అండ్ అవుటర్ రింగ్ నుంచి 12 kilometers అండ్ రాబోయే RRRకి 30 kilometers లోపల ఉన్నదండి ఈ వెంచర్. ఓకే. అంటే యాక్చువల్గా ఎప్పుడైనా కూడా అవుటర్ రింగ్ రోడ్కి ఇప్పుడు ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్లానింగ్స్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కి RRRకి మధ్యలో రియల్ ఎస్టేట్ అద్భుతమైన డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. ఓకే. ఇది వచ్చేసి ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. 100% ఎమర్జింగ్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో బెస్ట్ రిటర్న్స్ తీసుకోగలుగుతారు. అంటే ఇది వచ్చేసి కంప్లీట్గా ఇట్ ఈస్ నాట్ ఏ బయర్ మార్కెట్, ఇట్ ఈస్ నాట్ ఏ సెల్లర్ మార్కెట్, ఇట్ ఈస్ ఎమర్జింగ్ మార్కెట్. అంటే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి, 100% రిటర్న్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సేఫ్టీ వైజ్, ఓకే, సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే మేము టోటల్ వెంచర్కి కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేసామండి. ఓకే. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ 40 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చాం. అంటే విదిన్ ద వెంచర్లో మీరు ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అద్భుతంగా రావడం జరిగింది, చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాము. అది దాని కెపాసిటీ 1 lakh liters కెపాసిటీ అండి. అండ్ ప్రతి ప్లాట్కి మేము వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం మీరు 100% డెవలప్మెంట్ చేశారు. అది కూడా మనకి ఫైనల్ ఎల్పి నెంబర్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. మార్టేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. మార్టిగేజ్ రిలీజ్ అయినాయి, చాలా ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినండి. ఒక 60% ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మార్టిగేజ్ ప్లాట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, కొన్ని వేరే ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమీడియట్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కి మనము కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి 70% వరకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇదైతే ఒక మంచి అవకాశం అండి. ఇక్కడ రాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ దగ్గరలో కావచ్చు, ఇటువైపు చూసుకుంటే నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలో కావచ్చు, ఇటువైపు మనము అవుటర్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై, ఇబ్రహీంపట్నం టౌన్కి కేవలం 2.5 kilometer డిస్టెన్స్లో ఎక్సలెంట్గా డెవలప్ చేసినటువంటి వెంచర్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి మనము సార్ దగ్గర లాస్ట్గా రేటు గురించి కూడా తెలుసుకుందాము. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సినటువంటి కస్టమర్స్ ఉంటారు, లేకపోతే చాలామంది కనెక్టివిటీలో భాగంగా ఎయిర్పోర్ట్ కూడా చెక్ చేస్తుంటారు. రెండోది ఏంటంటే గచ్చిబౌలి లాంటి ఒక మంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియా కూడా ఎంత టైంలో మనం రీచ్ కాగలుగుతాము, దాంతోపాటు కిలోమీటర్ వైజ్గా ఎంత డిస్టెన్స్ ఉందామన్న విషయం కూడా చెప్పండి. సో దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు డైరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా మీకు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వ్యూవర్స్కి వీటి యొక్క డీటెయిల్స్ క్లియర్గా చెప్పండి. ఓకే. మన ప్రాజెక్ట్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ 13 kilometers లో ఉంది. అలానే ఎల్బీ నగర్ వచ్చేసి 30 kilometer డిస్టెన్స్ లో ఉంది. అండ్ వేరేజ్ టీసీఎస్ కానీ, తర్వాత ఫాక్స్కాన్ కంపెనీ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ, తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కానీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 15 to 20 minutes డ్రైవ్లో మన ప్రాజెక్ట్ ఉంది. ఓకే. ఎందుకంటే మనము ఒక్కసారి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ బొంగుళూరు దగ్గరికి వెళ్ళామంటే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కన్నా హార్డ్లీ ఒక 10 minutes డ్రైవ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హార్డ్లీ ఒక 5 to 10 minutes లో మనం ఇక్కడ రీచ్ కాగలుగుతాం. అంటే ఓవరాల్ ఒక 15 minutes to 20 minutes లో మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ కాగలుగుతాం 100%. అండ్ దాంతో పాటు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తుంటారు కాబట్టి గచ్చిబౌలి లాంటి ఏరియాకి ఎంత టైంలో రీచ్ అవుతాం? గచ్చిబౌలికి ఎగ్జాక్ట్లీ 40 minutes డ్రైవ్ అండి. 40 minutes డ్రైవ్. మన ప్రాజెక్ట్ నుంచి 40 minutes డ్రైవ్ లో గచ్చిబౌలిలో ఉంటాం. ఓకే. చాలా బాగుంది సార్. ఇది లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ రేడియస్లో ఒక 30-35 kilometers ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న వాళ్ళకైతే ఇది 100% సూటబుల్ అవుతుంది.
హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచర్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్గా మనము రేటు గురించి కూడా తెలుసుకుందాము. సార్ మన వ్యూవర్స్కి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్కి మీరు ఎంత రేట్ కోడ్ చేస్తున్న విషయం చెప్పండి. అచ్చా, ఒక్క విషయం చెప్తానండి. చాలా అంటే నా అబ్జర్వేషన్ ప్రకారము షాద్నగర్లో కానీ, షాద్నగర్ వచ్చేసి చాలా దూరం, షాద్నగర్ దాటిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ 26,000 27,000 కోట్ చేస్తున్నారు. మన వెంచరు సిటీకి అతి దగ్గరలో అండ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అయిపోయిందండి. ఈ మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్న వెంచర్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ విత్ లోన్స్ తోటి కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా 18,000 రూపాయలకి మనం కస్టమర్స్కి అందజేస్తున్నాం పర్ స్క్వేర్. 18,000 మాత్రమే. 18,000 వెస్ట్ ఫేసింగ్ అండి. ఇంకా వేరే ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఈస్ట్ తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా చార్జ్. కార్నర్ ప్లాట్స్ వేరే ఉంటాయండి. అట్లా ఇది 18,000 అంటే మార్కెట్లో ఉన్న రేట్ అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ అండి. కంపేర్ టు అదర్ లొకేషన్స్ చూసుకుంటే హైదరాబాద్ కనెక్టివిటీలో భాగంగా ఇటువైపు వరంగల్ హైవే కావచ్చు, ఇటువైపు విజయవాడ హైవే కావచ్చు, నెక్స్ట్ ఇటువైపు షాద్నగర్ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, ఒక 30-35 కిలోమీటర్ రేడియస్లో వెళ్ళినట్లయితే మినిమం 25,000 పైన సేల్ చేస్తారు. కానీ ఇక్కడ సాగర్ హైవేలో ఆగపల్లి దగ్గర విలేజ్కి ఆనుకొని జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో హైవే రోడ్కి 18,000 మాత్రమే. అంటే ఇది మాత్రం చాలా మంచి రేట్ ఇది. కాబట్టేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ చేసి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.